హాయ్ గైస్, వెల్కమ్ టు కోడ్ ఫర్ యువర్ గ్రోత్ యూట్యూబ్ ఛానల్. సో మనం లాస్ట్ వీడియోస్ లో జావాలో ఎక్సెప్షన్స్ అంటే ఏంటి, ఎక్సెప్షన్స్ వచ్చేటప్పుడు వాటిని ఎలా హ్యాండిల్ చేయాలి, ట్రై క్యాచ్ యూజ్ చేసి మనం ఎక్సెప్షన్స్ ఎలా హ్యాండిల్ చేయాలి అనే దాని గురించి తెలుసుకున్నాం. అలానే ఫైనల్లీ బ్లాక్ అంటే ఏంటి, అందులో మనం ఏం చేస్తాం అనే వాటి గురించి తెలుసుకున్నాం. ఓకే, ఈ వీడియోలో మనము త్రో అండ్ త్రోస్ అనే కీవర్డ్స్ గురించి తెలుసుకున్నాం. ఓకే, త్రో అండ్ త్రోస్. సో మనకి టోటల్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అనే కాన్సెప్ట్ మనం తెలుసుకోవాలి అంటే జావాలో మనకి టోటల్ ఈ 5 కీవర్డ్స్ తెలియాలి. ఒకటి ఏంటి, ట్రై, క్యాచ్, ఫైనల్లీ, అండ్ దెన్ త్రో, అండ్ దెన్ త్రోస్. మనం లాస్ట్ వీడియోలో ఈ 3 కీవర్డ్స్ గురించి కంప్లీట్ చేసుకున్నాం. ఈ వీడియోలో మనం త్రో అండ్ త్రోస్ గురించి తెలుసుకున్నాం. ఓకే, సో ఇప్పుడు మనం ఈ త్రో అనేది ఎక్కడ యూజ్ చేస్తాం అనేది తెలుసుకున్నాం. ఓకే, త్రో అనేది మనం ఎప్పుడు యూజ్ చేస్తామంటే ఎక్స్ప్లిసిట్ గా మనము ఏదైనా ఎక్సెప్షన్ ని త్రో చేయాలంటే, ఎక్స్ప్లిసిట్ గా ఎక్సెప్షన్ ని త్రో చేయాలి అంటే నార్మల్ గా మనము లాస్ట్ వీడియోలో ఒక ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం. ఇంట్ రిజల్ట్ ఈక్వల్ టు a బై b అని రాసినప్పుడు a వాల్యూ 3 b వాల్యూ 0 అయితే మనకి అర్థమెటిక్ ఎక్సెప్షన్ అనేది త్రో చేస్తుంది. అది JVM అనేది త్రో చేస్తుంది. ఆ పర్టికులర్ లైన్ ఎగ్జిక్యూట్ అయ్యేటప్పుడు JVM అనేది అక్కడ మనకి అర్థమెటిక్ ఎక్సెప్షన్ వస్తుంది అని త్రో చేస్తుంది. ఓకే, అది JVM ఇన్బిల్డ్ గా త్రో చేస్తుంది. కానీ మనము ఎక్స్ప్లిసిట్ గా ఏదైనా ఎక్సెప్షన్ త్రో చేయాలి అంటే అప్పుడు మనము ఈ త్రో అనే కాన్సెప్ట్ ని యూజ్ చేయాలి. ఇది ఎప్పుడు యూజ్ చేస్తామంటే ఎక్స్ప్లిసిట్ గా ఒక ఎక్సెప్షన్ త్రో చేయాలి అంటే అప్పుడు మనం యూజ్ చేసేది ఏంటి, త్రో అనే కీవర్డ్ యూజ్ చేస్తాం. ఓకే, దాని సింటాక్స్ ఏంటి అంటే లెట్స్ సే ట్రై, ఇక్కడ మనం ఇది రాసాం కదా, ఇంట్ రిజల్ట్ ఈక్వల్ టు a బై b అని రాసాం కదా. ఇలా రాసి ఇక్కడ మనము క్యాచ్ ఎక్సెప్షన్, లెట్స్ సే అర్థమెటిక్ ఎక్సెప్షన్ ఈ అని రాసి సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఈ విధంగా మనం దాన్ని హ్యాండిల్ చేసాం లాస్ట్ వీడియోలో, అంతేనా? సో ఇప్పుడు మనము ఇక్కడ అర్థమెటిక్ ఎక్సెప్షన్ వచ్చింది కదా, ఎందుకు వచ్చింది, బి అనే వాల్యూ 0 అయ్యింది కాబట్టి మనకి అర్థమెటిక్ ఎక్సెప్షన్ వచ్చింది. సో ఇప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే ఈ బి అనే వాల్యూ 0 కాకుండా ఉండేటట్టు మనం బిజినెస్ లాజిక్ రాసుకోవచ్చు. ఓకే, ఇక్కడ మనం ఏం రాయొచ్చు అంటే ఇఫ్ b ఈక్వల్ టు 0 అయితే త్రో ఇన్వాలిడ్ ఇన్పుట్ ఎక్సెప్షన్ అని మనం ఒక ఎక్సెప్షన్ అనేది త్రో చేసుకోవచ్చు. అంటే ఇక్కడ త్రో న్యూ అనే కీవర్డ్ యూజ్ చేసి మనం రాయాలి. అంటే ఆ ఇన్వాలిడ్ ఇన్పుట్ ఎక్సెప్షన్ అనేది మనకి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ఆ ఆబ్జెక్ట్ మనం త్రో చేయాలి. బేసిక్ గా ఇక్కడ ఇన్వాలిడ్ ఇన్పుట్ ఎక్సెప్షన్ అనేది మనకి జావాలో ఉన్న ఇన్బిల్ట్ అన్చెక్డ్ ఎక్సెప్షన్ కాదు, మనకి జావాలో కస్టమ్ ఎక్సెప్షన్స్ అనే ఒక కాన్సెప్ట్ ఉంది. కస్టమ్ ఎక్సెప్షన్స్ అంటే ఏంటి అంటే మనకు ఓన్ గా ఎక్సెప్షన్స్ క్రియేట్ చేసుకోవచ్చు. మన లాస్ట్ వీడియోలో 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎక్సెప్షన్స్ చెప్పుకున్నాం. ఒకటి అన్చెక్డ్ ఎక్సెప్షన్స్, 2 చెక్డ్ ఎక్సెప్షన్స్. అందులో అన్చెక్డ్ ఎక్సెప్షన్ లో అర్థమెటిక్ ఎక్సెప్షన్స్, ఎరే ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్ ఎక్సెప్షన్, ఇవన్నీ ఎక్సెప్షన్స్ ఉన్నాయి కదా. అలానే కస్టమ్ ఎక్సెప్షన్స్ అంటే ఏంటి అంటే మనము మన అప్లికేషన్ లో ఎక్సెప్షన్స్ అనేవి డిఫైన్ చేసుకోవచ్చు. అంటే యూజర్ డిఫైన్ చేసిన ఎక్సెప్షన్స్ ని కస్టమ్ ఎక్సెప్షన్స్ అంటాం. సో మనం ఏం రాయొచ్చు అంటే ఇక్కడ ఈ బిజినెస్ లాజిక్ లో ఇక్కడ బి అనేది ఈక్వల్ టు 0 అయితే ఇన్వాలిడ్ ఇన్పుట్ ఎక్సెప్షన్, ఇది మనకి ఇక్కడ ఒక కస్టమ్ ఎక్సెప్షన్. ఓకే, మనం ఏం చేసామంటే అక్కడ మనం ఒక కస్టమ్ ఎక్సెప్షన్ డిక్లేర్ చేసుకుని దాన్ని మనము త్రో చేయొచ్చు అనమాట. అంటే ఇక్కడ బి అనేది 0 అయితే అది నాట్ ఏ వ్యాలిడ్ ఇన్పుట్ అని మనము త్రో చేయొచ్చు. బేసిక్ గా ఈ త్రో అనేది ఏం చేస్తుందంటే ఒక ఎక్సెప్షన్ ని ఎక్స్ప్లిసిట్ గా త్రో చేయాలి అంటే మనము త్రో అనే కీవర్డ్ యూజ్ చేస్తాం. ఓకే, మనం ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. లెట్స్ సే మనం ఒక బ్యాంకింగ్ అప్లికేషన్ రాస్తున్నాం. ఓకే, బ్యాంకింగ్ అప్లికేషన్ రాసేటప్పుడు విత్ డ్రావల్ ఫంక్షనాలిటీ రాస్తున్నాం. లెట్స్ సే నేను విత్ డ్రా అనే ఒక మెథడ్ రాస్తున్నాను. ఇందులో మనం ఏం చేస్తామంటే ఈ విత్ డ్రా అనే మెథడ్ కి మనకి ఇన్పుట్ ఏంటి అంటే ఇన్ అమౌంట్. సో విత్ డ్రా అనే మెథడ్ మనకి ఏం చేస్తుంది, సమ్ అమౌంట్ ఇన్పుట్ గా ఇస్తే ఆ అమౌంట్ ని బ్యాంక్ నుంచి విత్ డ్రా చేస్తుంది. సో ఇప్పుడు నేను ఏం చేయాలి, ఇందులో వాడి దగ్గర ఉన్న బ్యాలెన్స్ అమౌంట్ ఎంతైతే ఉంటుందో దాని నుంచి మనము ఆ అమౌంట్ ని సబ్స్ట్రాక్ట్ చేయాలి, అంతే కదా. సబ్స్ట్రాక్ట్ చేసి మనం ఆ బ్యాలెన్స్ ని అప్డేట్ చేయాలి. సో బేసిక్ గా ఇది బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ విత్ డ్రా ఫంక్షనాలిటీ. సో లెట్స్ సే వాడి అకౌంట్ లో 500 రూపీస్ ఉంది.
కానీ వాడు 1000 రూపీస్ విత్డ్రా చేస్తున్నాడు అనుకోండి. అంటే ఈ అమౌంట్ అనే వేరియబుల్ లో మనకి 1000 రూపీస్ వచ్చింది, కానీ వాడి అకౌంట్ లో అంటే ఈ బ్యాలెన్స్ అనే వేరియబుల్ ఎంత ఉంది, మనకి 500 ఉంది. అప్పుడు మనకి ఈ ఆపరేషన్ ఏమవుతుంది, 500 మైనస్ 1000 అంటే -500 అవుతుంది. అంటే వాడి దగ్గర 1000 రూపీస్ లేకపోయినా సరే మనము విత్డ్రా చేసుకోవడానికి పర్మిషన్ ఇస్తున్నాం. మనం అటువంటి లాజిక్ అనేది రాయకూడదు. అప్పుడు ఏం చేయాలి, ఫస్ట్ మనం ఆ బ్యాలెన్స్ అనేది ఆ అమౌంట్ కన్నా ఎక్కువ ఉందా లేదా అని వెరిఫై చేయాలి. ఒకవేళ తక్కువ ఉంటే మనం అప్పుడు ఆ విత్డ్రా ఫంక్షనాలిటీ అనేది జరగకుండా ఇన్సఫిషియెంట్ బ్యాలెన్స్ అనేసి మనం అక్కడ డిస్ప్లే అవుతుంది చూడండి ఏటీఎం లో, ఆ విధంగా మనం డిస్ప్లే చేయాలి. సో అక్కడ మనం ఏం చేయొచ్చు అంటే మనం ఒక కస్టమ్ ఎక్సెప్షన్ క్రియేట్ చేసుకుంటాం. ఏంటి, ఇన్సఫిషియెంట్ బ్యాలెన్స్. ఈ కస్టమ్ ఎక్సెప్షన్స్ ఎలా క్రియేట్ చేయాలి అనేది నేను నెక్స్ట్ క్లాస్ లో చెప్తాను. ఓకే, దాని గురించి మీరు వరి అవ్వకండి. ఓకే, ఒక కస్టమ్ ఎక్సెప్షన్, ఇన్సఫిషియెంట్ ఎక్సెప్షన్ ఏమన్నా ఒక కస్టమ్ ఎక్సెప్షన్ క్రియేట్ చేసుకొని ఫస్ట్ నేను ఇక్కడ ఏం చేస్తా అంటే ఇఫ్ బ్యాలెన్స్ ఈజ్ లెస్ దాన్ అమౌంట్, అంటే వాడి అకౌంట్ లో ఉన్న బ్యాలెన్స్ అనేది వాడు ఎంటర్ చేసిన అమౌంట్ కన్నా తక్కువ ఉంటే నేను ఏం చేస్తా అంటే ఇక్కడ త్రో న్యూ ఇన్సఫిషియంట్ బ్యాలెన్స్ ఎక్సెప్షన్, దీన్ని త్రో చేసి ఓకే సమ్ ఏదో మెసేజ్ దీన్ని మనం త్రో చేస్తాం అనమాట. అప్పుడు ఇది ఏం చేస్తుంది, ఈ బిజినెస్ లాజిక్ ఏంటి, వాడు ఎంటర్ చేసిన అమౌంట్ అనేది వాడి దగ్గర ఉన్న బ్యాలెన్స్ కంటే తక్కువ ఉంటే మనము ఇన్సఫిషియెంట్ బ్యాలెన్స్ ఎక్సెప్షన్ అనే ఒక ఎక్సెప్షన్ త్రో చేస్తున్నాం. ఇటువంటి బిజినెస్ లాజిక్స్ ఇంప్లిమెంట్ చేసుకునేటప్పుడు మనము ఈ విధంగా కస్టమ్ ఎక్సెప్షన్స్ త్రో చేసుకోవడానికి మనము ఈ త్రో అన్న కీవర్డ్ యూజ్ చేస్తాం. ఓకే, త్రో అనే కీవర్డ్ ఎందుకు యూజ్ చేస్తామో, ఏవైనా ఒక ఎక్సెప్షన్ ని ఎక్స్ప్లిసిట్ గా త్రో చేయాలి అంటే అప్పుడు మనము త్రో అన్న కీవర్డ్ యూజ్ చేస్తాం. ఓకే, సో ఇది మనకి త్రో అన్న కీవర్డ్ గురించి. సో ఇప్పుడు మనం ఒకసారి ఈ త్రో కీవర్డ్ యూజ్ చేసేటప్పుడు ఎక్సెప్షన్ యొక్క హైరార్కీ ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. ఓకే, లెట్స్ సే నా మెయిన్ మెథడ్ ఉంది. నా మెయిన్ మెథడ్ లో సమ్ పీస్ ఆఫ్ లాజిక్ ఉంది, ఇక్కడ సమ్ లైన్స్ ఆఫ్ కోడ్, లెట్స్ సే 3 లైన్స్ ఆఫ్ కోడ్ ఉంది. తర్వాత నేను M1 అనే మెథడ్ ని కాల్ చేస్తున్నాను. తర్వాత మళ్ళీ నాకు 4 లైన్స్ ఆఫ్ కోడ్ ఉంది. తర్వాత M2 ని కాల్ చేస్తున్నాను. ఓకే, సో ఇక్కడ ఈ M1 లాజిక్ రాద్దాం. వాయిడ్ M1 లో మళ్ళీ సమ్ పీస్ ఆఫ్ కోడ్ ఉంది. ఓకే, నెక్స్ట్ ఈ M1 నుంచి M3 ని కాల్ చేస్తున్నాం అనుకోండి. వాయిడ్ M3 ఉంది, లాజిక్ ఉంది. ఓకే, సో ఇది మనకి M3 కోడ్. తర్వాత మనకి M2 కోడ్ కూడా చూద్దాం. ఇది M2 కోడ్. ఓకే, లెట్స్ సే నాకు M3 లో ఎక్కడో ఒక లైన్ దగ్గర ఇక్కడ ఎక్సెప్షన్ వచ్చింది అనుకోండి. ఓకే, ఎక్సెప్షన్ వచ్చింది అనుకోండి. సో మనకి ఏమైంది, ఎగ్జిక్యూషన్ అనేది M1 మెయిన్ మెథడ్ నుంచి ఈ 3 లైన్స్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ అయ్యి M1కి వెళ్ళింది. M1 లో ఈ లైన్స్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ అయ్యి M3కి వెళ్ళింది. M3 లో సమ్ లైన్స్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ అయ్యి ఇక్కడ ఎక్సెప్షన్ వచ్చింది. ఎక్సెప్షన్ వచ్చినప్పుడు మనకి అది ఏం చేస్తుంది, అక్కడ ట్రై క్యాచ్ బ్లాక్ ఉందా లేదా అని వెరిఫై చేస్తుంది. అంటే ఈ ఎక్సెప్షన్ ఇక్కడ హ్యాండిల్ చేసిందా లేదా అని వెరిఫై చేస్తుంది. ఇక్కడ హ్యాండిల్ చేయలేదు, లెట్స్ ఇక్కడ ట్రై క్యాచ్ బ్లాక్ లేదు అనుకోండి. తర్వాత ఆ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అనేది దాని యొక్క కాల్డ్ ఫంక్షన్ లో ఉందా లేదా అని చెక్ చేస్తుంది. అంటే ఈ M3 ని కాల్ చేసేటప్పుడు ఎక్కడ ట్రై క్యాచ్ ఉందా లేదా అని వెరిఫై చేస్తుంది. లెట్స్ ఇక్కడ ట్రై క్యాచ్ ఉందనుకోండి, మనకి ఇక్కడ అది ఎక్సెప్షన్ అనేది హ్యాండిల్ అయిపోతుంది. ఒకవేళ ఇక్కడ కూడా ఎక్సెప్షన్ అనేది హ్యాండిల్ చేయకపోతే అది మనకి ఇక్కడికి వస్తుంది. ఓకే, అంటే సో ఈ విధంగా మనకి ఈ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అనేది జరుగుతుంది. అంటే ఫస్ట్ మనకి ఎక్కడి నుంచి అయితే కాలింగ్ జరుగుతుందో ఫస్ట్ మనకి ఏంటి మెయిన్ మెథడ్ లో ఉంది. తర్వాత M1 కాల్ అయింది, తర్వాత M3 కాల్ అయింది. తర్వాత ఈ M3 కాల్ అయినప్పుడు ఈ M3 లో మనకి ఎక్సెప్షన్ వస్తే ఫస్ట్ అక్కడ ఎక్సెప్షన్ హ్యాండిల్ అయ్యిందా లేదా అని వెరిఫై చేస్తుంది. ఇక్కడ ఎక్సెప్షన్ హ్యాండిల్ అవ్వకపోతే మనకి ఏమవుతుందంటే దాన్ని ఎక్కడి నుంచి అయితే కాల్ చేస్తుందో అందులో ఎక్సెప్షన్ హ్యాండిల్ అవుతుందా లేదా అని వెరిఫై చేస్తుంది. ఇక్కడ ఎక్సెప్షన్ హ్యాండిల్ అయింది అనుకోండి, పర్వాలేదు. ఒకవేళ ఇక్కడ కూడా ఎక్సెప్షన్ హ్యాండిల్ అవ్వకపోతే అది మెయిన్ మెథడ్ లో ఎక్సెప్షన్ హ్యాండిల్ అయిందా లేదా అని వెరిఫై చేస్తుంది. ఇక్కడ కూడా ఎక్సెప్షన్ హ్యాండిల్ అవ్వకపోతే మనకి ప్రోగ్రామ్ యొక్క ఎగ్జిక్యూషన్ అనేది టెర్మినేట్ అయిపోద్ది. ఓకే, ఖచ్చితంగా దాని యొక్క ఫ్లో ఆఫ్ ఎగ్జిక్యూషన్ అనేది బ్యాక్ ట్రాక్ వెళ్ళి ఎక్కడో ఒక దగ్గర దాని యొక్క ఎగ్జిక్యూషన్ అనేది ఆ ఎక్సెప్షన్ అనేది హ్యాండిల్ అవ్వాలి. హ్యాండిల్ అవ్వకపోతే ప్రోగ్రామ్ అనేది ఏమవుతుంది, క్లోజ్ అయిపోద్ది.
ఓకే, ప్రోగ్రామ్ టెర్మినేట్ అయిపోతుంది. సో ఖచ్చితంగా ఎక్కడో ఒక దగ్గర ఆ ఎక్సెప్షన్ అనేది హ్యాండిల్ అవ్వాలి. ఓకే, అంటే నాకు ఇక్కడ ఈ M3 ఉన్నప్పుడు, ఈ ఎక్సెప్షన్ వచ్చినప్పుడు నాకు ఇక్కడ ట్రై క్యాచ్ ఉందనుకోండి, నాకు ఇక్కడ హ్యాండిల్ అయిపోద్ది. తర్వాత ఈ కింద ఏదైనా లాజిక్ ఉంటే ఆ లాజిక్ మొత్తం ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒకవేళ ఇక్కడ ట్రై క్యాచ్ లేకపోతే అప్పుడు ఇక్కడికి వస్తుంది. ఇక్కడ వెరిఫై చేసి ఇక్కడ ఎక్సెప్షన్ హ్యాండిల్ చేస్తే ఇక్కడ ఇది ఎగ్జిక్యూట్ అయ్యి మళ్ళీ దీని కింద ఏదైనా కోడ్ ఉంటే అది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒకవేళ ఇక్కడ కూడా ట్రై క్యాచ్ బ్లాక్ లేకపోయింది అనుకోండి, ఎక్కడికి వస్తుంది. ఈ M1 కాల్ చేసేటప్పుడు ఎక్కడ ట్రై క్యాచ్ ఉందా లేదని వెరిఫై చేస్తుంది. ఓకే, అంటే ఈ M1 అనేది ఎక్సెప్షన్ హ్యాండిల్ చేస్తుందా లేదని వెరిఫై చేస్తుంది. ఎక్కడ కూడా హ్యాండిల్ చేయకపోతే అప్పుడు అది ఎగ్జిక్యూషన్ అనేది స్టాప్ అయిపోద్ది. సో ఈ విధంగా ఎక్సెప్షన్స్ అనేవి బ్యాక్ ట్రాక్ అవుతుంది అనమాట. ఒక ఎక్సెప్షన్ వచ్చేటప్పుడు ఆ ఎక్సెప్షన్ యొక్క హ్యాండ్లింగ్ అనేది జరిగిందా లేదా అనేది బ్యాక్ ట్రాక్ అయ్యి మెయిన్ మెథడ్ వరకు వెళ్తుంది. ఓకే, మెయిన్ మెథడ్ లో కూడా ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అవ్వకపోతే అది JVM అనేది ఆ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ స్టాప్ చేస్తుంది. ఓకే, మనము ఇక్కడ ఈ M3 మెథడ్ లో హ్యాండిల్ చేసాం అనుకోండి, లెట్స్ సే ట్రై ఆ ఎక్సెప్షన్ ని, ఇక్కడ ఎక్సెప్షన్ ఎక్కడ వస్తుంది, దీన్ని హ్యాండిల్ చేస్తున్నాం. ఓకే, హ్యాండిల్ చేసి ఇక్కడ ఏదైతే ఎక్సెప్షన్ వచ్చిందో ఆ ఎక్సెప్షన్ ని మనము ఇక్కడి నుంచి త్రో చేయొచ్చు. అంటే ఆ ఎక్సెప్షన్ ని M3 మెథడ్ లో హ్యాండిల్ చేసుకుని మళ్ళీ ఇక్కడి నుంచి త్రో చేయొచ్చు. ఓకే, త్రో చేస్తే అది ఎక్కడికి వెళ్తుంది అంటే దాని యొక్క కాల్డ్ మెథడ్ లోకి వెళ్ళి ఇక్కడ మళ్ళీ అది హ్యాండిల్ అవుతుందా లేదా అని వెరిఫై చేస్తుంది. సో ఈ విధంగా కూడా త్రో అనే కీవర్డ్ అనేది యూజ్ అవుతుంది. ఓకే, సో బేసిక్ గా త్రో అనే కీవర్డ్ ఎందుకు యూజ్ చేస్తాం అంటే ఎక్స్ప్లిసిట్ గా ఒక ఎక్సెప్షన్ ని త్రో చేయాలి అంటే మనం త్రో అనే కీవర్డ్ అనేది యూజ్ చేస్తాం. ఓకే, ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి. లెట్స్ నాకు ఇక్కడ మెయిన్ మెథడ్ ఉంది. ఓకే, మెయిన్ మెథడ్ లో మన లాజిక్ తర్వాత ఇక్కడ M1 అనే మెథడ్ కాల్ చేస్తున్నాము. తర్వాత ఈ M1 అనే మెథడ్ లో మనకి సమ్ పీస్ ఆఫ్ లాజిక్ ఉంది. తర్వాత ఇక్కడ ట్రై రాసి మనము ఇక్కడ ఇందాక మనం చెప్పుకున్నట్టు లెట్స్ ఇఫ్ బ్యాలెన్స్ ఈజ్ లెస్ దాన్ అమౌంట్ అంటే ఏదో ఒక బిజినెస్ లాజిక్ ఉంది. అప్పుడు మనము త్రో సమ్ ఇన్సఫిషియంట్ బ్యాలెన్స్ ఎక్సెప్షన్ అని త్రో చేసాం అనుకోండి. ఓకే, అప్పుడు అది ఏం చేస్తుందంటే సో ఇక్కడ మనము త్రో చేస్తున్నాం ఒక ఎక్సెప్షన్. అది త్రో చేసేటప్పుడు అది కాల్డ్ మెథడ్ రిటర్న్ అవ్వదు. ఇక్కడ ఒక ఎక్సెప్షన్ త్రో చేస్తున్నాం అంటే ఒక ఎక్సెప్షన్ అనేది అక్కడ వచ్చింది అని మీనింగ్. ఓకే, ఎక్సెప్షన్ త్రో చేస్తున్నాం అంటే అక్కడ ఒక ఎక్సెప్షన్ వచ్చింది. ఆ ఎక్సెప్షన్ మనం అదే మెథడ్ లో M1 అనే మెథడ్ లోనే మనము హ్యాండిల్ చేస్తున్నాం. ఇక్కడ ఇన్సఫిషియెంట్ బ్యాలెన్స్ ఎక్సెప్షన్ త్రో చేస్తున్నాము, అది ఇదే మెథడ్ లో హ్యాండిల్ చేస్తున్నాం. ఇదే మెథడ్ లో హ్యాండిల్ చేసి మనము ఇక్కడ system.out.println అని సంథింగ్ మనకు నచ్చింది రాసుకోవచ్చు. మనం ఏది కావాలంటే ఆ బిజినెస్ లాజిక్ రాసుకోవచ్చు హ్యాండిల్ చేసేటప్పుడు. సో ఒకవేళ ఇక్కడ మనం త్రో చేసేటప్పుడు మనం అదే మెథడ్ లో హ్యాండిల్ చేయకపోతే అప్పుడు ఆ ఎక్సెప్షన్ అనేది కాల్డ్ మెథడ్ కి త్రో అవుతుంది. ఓకే, అదే మనం ఇక్కడ హ్యాండిల్ చేసేసాం అనుకోండి, ఆ ఎక్సెప్షన్ అనేది ఇంకా ఈ కాలింగ్ మెథడ్ కి అనేది త్రో అవ్వదు. ఓకే, ఈ పాయింట్ అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ త్రో ఉంది కదా అనేసి అది ఖచ్చితంగా ఆ కాలింగ్ మెథడ్ కి త్రో చేస్తుంది అనేసి మీనింగ్ కాదు. ఓకే, త్రో అంటే అక్కడ ఒక ఎక్సెప్షన్ వస్తుంది. ఆ ఎక్సెప్షన్ అనేది మనకి అదే మెథడ్ లో హ్యాండిల్ అయిపోతే పర్వాలేదు, హ్యాండిల్ అవ్వకపోతే అప్పుడు అది కాల్డ్ మెథడ్ అనేది త్రో చేస్తుంది. ఓకే, సో ఇది మనకి త్రో అన్న కీవర్డ్ గురించి. నెక్స్ట్ మనం త్రోస్ అనే కీవర్డ్ గురించి తెలుసుకుందాం. ఈ త్రోస్ అన్న కీవర్డ్ ఎప్పుడు యూజ్ చేస్తారంటే చెక్డ్ ఎక్సెప్షన్స్ యూజ్ చేసేటప్పుడు యూజ్ చేస్తారు. ఈ త్రోస్ అన్న కీవర్డ్ అనేది చెక్డ్ ఎక్సెప్షన్స్ యూజ్ చేసేటప్పుడు యూజ్ చేస్తారు. అన్చెక్డ్ ఎక్సెప్షన్స్ కి త్రోస్ కీవర్డ్ అవసరం లేదు. సో అంటే ఈ త్రో అన్న కీవర్డ్ తో ఈ త్రో అనే కీవర్డ్ మనం ఎప్పుడు యూజ్ చేస్తామో ఏదైనా ఒక ఎక్సెప్షన్ ని ఎక్స్ప్లిసిట్ గా త్రో చేయాలంటే యూజ్ చేస్తాం. ఈ త్రోస్ అనే కీవర్డ్ ఎప్పుడు యూజ్ చేస్తాం అంటే ఏదైనా ఒక మెథడ్ ఒక చెక్డ్ ఎక్సెప్షన్ ని త్రో చెయ్యవచ్చు లేదా చెయ్యకపోవచ్చు అనే సిచ్యువేషన్ చెప్పాలి అని అనుకుంటే అప్పుడు మనం త్రోస్ కీవర్డ్ యూజ్ చేస్తాం. అంటే ఇప్పుడు చెక్డ్ ఎక్సెప్షన్స్ ఉన్నాయి. మనము చెక్డ్ ఎక్సెప్షన్స్ లో ఫైల్ నాట్ ఫౌండ్ ఎక్సెప్షన్ గురించి చెప్పుకున్నాం కదా. లెట్స్ సే ఒక M2 అనే మెథడ్ తీసుకున్నాం. మెథడ్ లో నేను ఫైల్ రీడింగ్ లాజిక్ రాశాను అనుకోండి. ఓకే, సో ఫైల్ రీడింగ్ లాజిక్ రాసేటప్పుడు నాకు ఈ M2 మెథడ్ లో నేను ఫైల్ రీడింగ్ లాజిక్ రాస్తే మనం ఫైల్ రీడింగ్ లాజిక్ రాసేటప్పుడు మనం ఖచ్చితంగా చెక్డ్ ఎక్సెప్షన్ ఏంటి ఫైల్ నాట్ ఫౌండ్ ఎక్సెప్షన్ అనే దాన్ని మనము ఖచ్చితంగా హ్యాండిల్ చేయాలి కదా. అంటే
ట్రై క్యాచ్ యూజ్ చేసి హ్యాండిల్ చేయాలి అని చెప్పుకున్నాం లాస్ట్ వీడియోలో. ట్రై క్యాచ్ ఫైల్ నాట్ ఫౌండ్ ఎక్సెప్షన్, దీన్ని హ్యాండిల్ చేయాలని చెప్పుకున్నాం. ఒకవేళ మనము దాన్ని హ్యాండిల్ చెయ్యాలి అని అనుకోకపోతే మనము ఆ మెథడ్ యొక్క సిగ్నేచర్ లో థ్రోస్ అన్న కీవర్డ్ యూజ్ చేసి ఫైల్ నాట్ ఫౌండ్ ఎక్సెప్షన్ అని ఆ చెక్డ్ ఎక్సెప్షన్ ని మెన్షన్ చేసుకోవచ్చు. ఫైల్ నాట్ ఫౌండ్ ఎక్సెప్షన్ అని ఆ చెక్డ్ ఎక్సెప్షన్ ని మెన్షన్ చేసుకోవచ్చు. అంటే దాని మీనింగ్ ఏంటంటే ఈ M2 అనే మెథడ్ ఫైల్ నాట్ ఫౌండ్ అనే ఎక్సెప్షన్ ని త్రో చెయ్యవచ్చు అనే మీనింగ్. ఓకే, అంటే ఈ M2 అనే మెథడ్ లో ఫైల్ రీడింగ్ లాజిక్ రాస్తున్నాము, అక్కడ మనము చెక్డ్ ఎక్సెప్షన్ ఫైల్ నాట్ ఫౌండ్ ఎక్సెప్షన్ అనేది రావచ్చు అని మనకి ఈ M2 మెథడ్ అనేది చెప్తుంది. ఓకే, సో ఈ M2 మెథడ్ ఏదైతే కాల్ చేస్తుందో, లెట్స్ సే నాకు ఈ M2 మెథడ్ కాల్ చేస్తున్నాం అనుకోండి ఇక్కడ. సో ఈ M2 మెథడ్ మనకి మెయిన్ మెథడ్ నుంచి కాల్ అవుతుంది. సో ఇక్కడ మనకి ఈ M2 మెథడ్ ఏం చెప్తుంది, ఫైల్ నాట్ ఫౌండ్ ఎక్సెప్షన్ అనే దాన్ని త్రో చేయొచ్చు అని చెప్తుంది. కాబట్టి మనం దాన్ని ఇక్కడ ఎయిదర్ హ్యాండిల్ అయినా చేసుకోవచ్చు, అంటే ఇక్కడ కూడా మనము ట్రై క్యాచ్ యూజ్ చేసి హ్యాండిల్ అయినా చేయొచ్చు, లేకపోతే మళ్ళీ ఇక్కడ మెయిన్ మెథడ్ లో త్రోస్ ఫైల్ నాట్ ఫౌండ్ ఎక్సెప్షన్ అని మెన్షన్ చేసుకోవచ్చు. ఓకే, అంటే మనము ఏదైనా చెక్డ్ ఎక్సెప్షన్స్ వచ్చే కేసెస్ ఉంటే అక్కడ మనం ఈ త్రోస్ కీవర్డ్ యూజ్ చేసి ఆ ఎక్సెప్షన్స్ ని మెన్షన్ చేసుకోవచ్చు మెథడ్ యొక్క సిగ్నేచర్ లో. అంటే చెక్డ్ ఎక్సెప్షన్స్ ఖచ్చితంగా హ్యాండిల్ చేయాల్సిన అవసరం ఉందా ట్రై క్యాచ్ యూజ్ చేసి అంటే అవసరం లేదు. అది ట్రై క్యాచ్ యూజ్ చేసి హ్యాండిల్ చేయకుండా మనం మెథడ్ యొక్క సిగ్నేచర్ లో త్రోస్ కీవర్డ్ యూజ్ చేసి మెన్షన్ చేస్తే సరిపోతుంది. మనకి కంపైలర్ అనేది ఎటువంటి ఇష్యూ కూడా ఇవ్వదు. నిన్న మనం చెప్పుకున్నాం చెక్డ్ ఎక్సెప్షన్స్ జావాలో మనకి కొన్ని టైప్ ఆఫ్ చెక్డ్ ఎక్సెప్షన్స్ ఉన్నాయి. సో అటువంటి రెస్పెక్టివ్ కోడ్ రాసేటప్పుడు ఖచ్చితంగా ఆ ఎక్సెప్షన్స్ ని హ్యాండిల్ చేయాలి. చెయ్యకపోతే మనకి జావా అనేది కంపైల్ టైమ్ ఎర్రర్స్ ఇస్తుంది అని చెప్పాను. అదే అన్చెక్డ్ ఎక్సెప్షన్స్ కి అయితే కంపైల్ టైమ్ ఎర్రర్ ఇవ్వదు, అది రన్ టైమ్ లో వస్తాయి కాబట్టి అది కంపైల్ టైమ్ ఎర్రర్స్ ఇవ్వదు అని చెప్పాను. సో చెక్డ్ ఎక్సెప్షన్స్ అంటే కంపైల్ టైమ్ ఎక్సెప్షన్స్, వాటిని మనం ఖచ్చితంగా హ్యాండిల్ చేయాలి. ఒకవేళ మనం హ్యాండిల్ చేయాలి అని అనుకోకపోతే మనం ఆ మెథడ్ యొక్క సిగ్నేచర్ లో త్రోస్ ఆ చెక్డ్ ఎక్సెప్షన్ ని మెన్షన్ చేయాలి. ఓకే, మెన్షన్ చేస్తే అప్పుడు మనకి కంపైలర్ అనేది ఎటువంటి ఇష్యూ కూడా ఇవ్వదు. ఓకే, మనం ఒకేసారి లెట్స్ సే IO ఎక్సెప్షన్, ఇది కూడా మనకి చెక్డ్ ఎక్సెప్షన్. సో ఒకేసారి మనము 2 చెక్డ్ ఎక్సెప్షన్స్ ని కూడా మెన్షన్ చేసుకోవచ్చు కామా పెట్టి. ఓకే, సో ఈ విధంగా మనకి త్రోస్ అనే కీవర్డ్ అని యూజ్ అవుతుంది. ఓకే, త్రో అనేది ఎప్పుడు యూజ్ చేస్తాము, ఏదైనా ఒక ఎక్సెప్షన్ ని ఎక్స్ప్లిసిట్ గా త్రో చేయాలి అనుకుంటే మనం త్రో అనే కీవర్డ్ యూజ్ చేస్తాము. త్రోస్ అనే కీవర్డ్ మనం ఎప్పుడు యూజ్ చేస్తాము, చెక్డ్ ఎక్సెప్షన్ ని మెన్షన్ చెయ్యాలి అని అంటే మెథడ్ యొక్క సిగ్నేచర్ లో చెక్డ్ ఎక్సెప్షన్ మెన్షన్ చేయడానికి మనము త్రోస్ కీవర్డ్ యూజ్ చేస్తాం. ఓకే, సో ఇది మనకి త్రో అండ్ త్రోస్ అనే కాన్సెప్ట్ గురించి. ఓకే, సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, నేను చూసి రిప్లై ఇస్తాను. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. మీకు మన వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ నచ్చితే వీడియోని లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి.